నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ చుట్టుపక్కల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను పరిశీలిస్తున్నారు. అయితే ఇండ్లు కూల్చకుండా భూములు లాక్కోకుండా తక్కువ ఖర్చుతో మూసీని ఎలా సుందరీకరించవచ్చో ప్రభుత్వానికి తెలియజేసేందుకే కేటీఆర్ ఈ పర్యటన చేపట్టారు. ఈవెన్ మూసీ రేవంత్ సర్కారు పేదల ఇండ్లు కూల్చడాన్ని బీఆర్ఎస్ అయితే తీవ్రంగా తప్పుపడుతోంది. నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఒక్క ఇల్లు కూల్చకుండా మూసీ చుట్టుపక్కల బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను పరిశీలిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, వాట్స్ అప్డేట్స్? రెడ్డి, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఇటు ఎమ్మెల్సీ వాణిజ్యని కూడా ఎస్టీపీ వద్దకు చేరుకున్నారు. నాగోల్లో ఉన్నటువంటి సందర్శిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ అంటూ దాదాపు గత వారం 10 రోజుల నుంచి ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. 1,50,000 కోట్ల పెట్టుబడితో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మూసీ సుందరీకరణ చేపడతామంటూ కూడా చెప్పారు. అయితే ఒక అపార్ట్మెంట్ చేసుకుని కార్యక్రమం చేపడతామంటూ చెప్తున్నటువంటి సందర్భాలు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా నాగోల్లోని మినీ శిల్పారామం కావచ్చు, మూసీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. అతి తక్కువ ఖర్చుతో ఏ ఒక్క ఇంటిని కూడా స్వాధీనం చేసుకోకుండా ఉన్నటువంటి భూమితోనే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి నాగోల్లో కేటీఆర్ పర్యటిస్తున్నటువంటి ఈ ఎస్టీపీ ఏదైతే ఉందో దాదాపు సిటీలో ఇలాంటివి దాదాపు 32 ఎస్టీపీలు ఉన్నాయి. మొత్తం 450 కోట్లతో ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీపీని ఏర్పాటు చేశారు. మూసీలో వచ్చేటువంటి మురుగునీరు అంతటి కూడా ఇక్కడ నుంచి తీసుకొని దీన్ని మళ్ళీ రీయూజ్ చేసే విధంగా పూర్తి స్థాయిగా దీన్ని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం ఈ ఎస్టీపీకే సాధ్యమవుతుంది. అయితే దాదాపు నగరంలో కొన్ని ఆ ఏరియాలను బట్టి కోట్ల వెచ్చించి కార్యక్రమం చేపట్టారు. కానీ మూసీ సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల ఉన్నటువంటి మూసీని సుందరీకరిస్తామంటూ గాంధీ సరోవర్ కు 5,000 కోట్లంటూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇండ్ల పైన పడి వాళ్లకు నోటీసులు అందజేసి ఆ ఇండ్లను స్వాధీనం చేసుకునేటువంటి కుట్ర ఇక్కడ ఉన్నటువంటి మినీ శిల్పారామాన్ని మరి కాసేపట్లో సందర్శిస్తారు. ప్రస్తుతం ఎస్టీపీని కూడా సందర్శిస్తా ఉన్నారు. ఎస్టీపీ సందర్శన తర్వాత ఎక్కడికక్కడ మినీ శిల్పారంలో కూడా వీటిని సందర్శించి అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అయితే జారీ చేసేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సబితారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వెంకటేష్, మహమూద్ అలీ, వాణిదేవి, అంతేకాకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రాజెక్ట్ సందర్శిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. కేవలం శంకుస్థాపన నుంచి మొదలుకొని ప్రారంభించే సమయం వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వీటన్నింటినీ కూడా చేసింది. కేవలం ప్రారంభోత్సవానికి మాత్రమే శిలాఫలకం వేసుకొని తన పేరును పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల కారణంగా ఇప్పుడు అవన్నీ కూడా సత్ఫలితాలు అందిస్తుంది. అయితే ఆ సత్ఫలితాలు ఇస్తున్నటువంటి సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు రాకుండా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఎండగట్టేందుకు వీటన్నిటిని కూడా సందర్శిస్తున్నారు. కేవలం నాగోల్లో ఉన్నటువంటి మినీ శిల్పారామాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు అది 2.5 సంవత్సరాల నుంచి కనీసం మెయింటెనెన్స్ లేదు. ఒక సెక్యూరిటీ
మూసిని సుందరీకరిస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. పూర్తిగా ప్రాజెక్టు చేపట్టాలనుకుంటే ఉన్నటువంటి భూమిలోనే ఏర్పాటు చేయాలి, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఇళ్ల పైన పడకూడదంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఈ ఎస్టీపీ ఏదైతే ఉందో మురుగునీరు అంతా కూడా ఇక్కడికి తీసుకున్న తర్వాత 4-5 విభాగాలుగా మార్జిన్లు, ఒక 4-5 మార్జిన్స్ ఉంటాయి ఇక్కడ. అందులో స్టెప్ బై స్టెప్ నీటిని శుద్ధి చేసి పూర్తిగా ప్యూరిఫైడ్ వాటర్ ఏదైతే ఉందో ఆ మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి నీటిని శుద్ధి చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టింది. మొత్తం 32 ఎస్టీపీల్లో ఇప్పటికే పూర్తయిపోయాయి. మరికొన్ని ఎస్టీపీలు మరొక 45 నుంచి 50 ఎస్టీపీలు నిర్మించాల్సి ఉంది. వాటి అన్నిటి కారణంగా కొంత నిర్లక్ష్యం రావటం, పూర్తిగా ప్రభుత్వం అధికార ముందుకు తీసుకెళ్లకుండా గత ప్రభుత్వం నిర్మించినటువంటి పనులు ఏవైతే వాటి అన్నిటికీ వీళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మిగతా ముఖ్య నేతలు కూడా సందర్శిస్తా ఉన్నారు. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. చల్లని వరము నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా, అన్నా రామన్నా తారక రామన్నా, అన్నా రామన్నా భవితకు బలమన్నా. అభివృద్ధి లక్ష్యం ఈ ఐటి రంగం, యువతకు ఓ మార్గం. దేశాలు దాటి మన గొప్ప చాటి తెచ్చావు పెట్టుబడి, రేపటి తరముకు నిరుద్యోగమే ఉండొద్దంటావు, ఇవాళ వేసే పునాద దానికి సాక్ష్యం అంటావు. నీ మనసే వెన్న పూసా, నువ్వు అందరికీ చేదోడా, నువ్వు చూడవు చిన్న పెద్ద నిలబడతావు అందరి నీడా. ఆ తండ్రికి తగ్గ తనయుడు నీవన్నా, అన్నా రామన్నా తారక రామన్నా, అన్నా రామన్నా భవితకు బలమన్నా. గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువ నీవే కేటీఆర్ అన్నా. ఆకలి కడుపులకు ఆసరవే నువ్వై, ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా. నువ్వు నిండు పున్నమి వెలుగా నిరుపేదల పెద్ద కొడుకు.